హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకు ప్రమాదం. తీవ్ర టెన్షన్లో టీడీపీ శ్రేణులు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాలకు వెళ్ళిపోదాం. ముంబై నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పూణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 4 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ వస్తుండగా క్రాష్ అయింది. అయితే హెలికాప్టర్ కూలిన అనంతరం విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈ హెలికాప్టర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుందని పలువురు పేర్కొంటున్నారు. 4 రోజుల నుంచి మెయింటెనెన్స్లో ఉన్న హెలికాప్టర్ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు. ఏవియేషన్ కోఆర్డినేటర్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి మరీ హెలికాప్టర్ను బలవంతంగా రప్పించే యత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదవశాత్తు క్రాష్ అవడంతో అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్ పై పోలీసులు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ అనుకోకుండా చంద్రబాబు ఆ హెలికాప్టర్ ఎక్కితే జరగరాని ఏదో జరిగేది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదృష్టవశాత్తు అది వస్తుండగానే క్రాష్ అయింది అని, ఒకవేళ చంద్రబాబు ఎక్కి ప్రయాణిస్తున్న సమయంలో అయితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవని పేర్కొంటున్నారు. అయితే ఈ హెలికాప్టర్ నిర్వహణ సంస్థ మాత్రం ఏపీ సీఎం కార్యాలయం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆగమేఘాలపైన విజయవాడకు తరలివచ్చినట్లు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించకపోయినా కూడా హెలికాప్టర్ బయలుదేరాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఒక కో పైలట్ మరో 2కి స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు చెప్పారు. పైలట్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అంటున్నారు. మరి హెలికాప్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. మొత్తం మీద చంద్రబాబుకి పెను ప్రమాదం తప్పిందని టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.